హలో ఫ్రెండ్స్, పచ్చి రొయ్యల కూర ఎలా చేద్దామో చూద్దాం. టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ పోసి ఆనియన్ మిర్చి వేసి గోలించుకోవాలి. చూడండి, ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను నేనైతే. తగినంత పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెష్గా అయితేనే బాగుంటుంది. చూడండి, నేను ఫ్రెష్గా దంచుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను. బాగా కలబెట్టుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. కలుపుకున్నాక అందులో ఫ్రెష్గా దంచుకున్న ధనియాల పొడి, మన ఇంట్లోదే ధనియా పౌడర్, అండ్ గరం మసాలా, అది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా. గరం మసాలా కూడా యాడ్ చేయాలి. వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలండి. ఆయిల్ అది చక్కగా గోలాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత పుదీనా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే నేనైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత టమాటోస్ వేయాలి. టమాటోస్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం, నేనైతే 5 స్పూన్స్ కారం వేసాను. నేనైతే ఇంట్లోనే మేము కొన్న కారం కాదు, మేము పట్టించిన కారం, అదైతే స్పైసీగా ఉంటుంది. మీరు చూసుకొని వేసుకోవాలి. నేనైతే 5 స్పూన్స్ వేసాను చిన్న స్పూన్తో. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేయండి. వేసాక కలుపుకున్నాక మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో ప్రాన్స్ యాడ్ చేయాలి. రొయ్యలు చూడండి, పచ్చి రొయ్యలు చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా ఇష్టం, నాకు ఫ్రై ఇష్టం. చూడండి, వేసుకున్నాక కాసేపు మూత పెట్టుకోవాలి. అందులో తగినన్ని వాటర్ పోయాలి. నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను. ఎందుకంటే అది రొయ్యలు అనేది ఉడకాలి కదా, పచ్చి కాబట్టి ఉడకాలి కాబట్టి నేను 2 స్మాల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. నేను కొద్దిగానే కర్రీ కాబట్టి నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఎక్కువ కర్రీ అయితే నేను దానికి తగినంత వాటర్ తీసుకోవాలి. మంచిగా బాయిల్ చేయాలి. తర్వాత లిడ్ పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఉడికాక ఎలా వచ్చింది, దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. చూడండి ఎలా వచ్చిందో, దగ్గరికి అయిపోయింది, ఫ్రై లాగా అయిపోయింది. చాలా బాగుంది కదా చూస్తుంది. తర్వాత కొరియాండర్ లీవ్స్ యాడ్ చేయండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పైన కర్రీ అంతా అయిపోయినాక పైన వేసుకోండి గార్నిష్ కోసం. కాసేపు లిడ్ పెట్టేసి చూడండి ఎంత బాగుంది, చూస్తూనే నోరు ఊడిపోతుంది. నేనైతే అన్నంలో వేసుకొని తింటున్నాను. వేడి వేడి అన్నం, రొయ్యల కర్రీ కాంబినేషన్ చాలా బాగుందండి. సూపర్, థ్యాంక్ యూ.